దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలండి. దేవుడిచ్చిన నడిపింపును బట్టి, అనేకమైన దైవజనులు కోరిన అనేక ప్రశ్నలను బట్టి చేస్తున్నటువంటి వీడియోస్ను మీరు ఎంతగానో ప్రేమించి వీడియోస్ను మీరు వీక్షిస్తూ అనేకులకి షేర్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రేమ వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తప్పక ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే పిల్లలారా, రాబోతున్నది క్రిస్మస్ సీజన్ కనుక మరి క్రిస్మస్ కొరకు ఒక సహోదరి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు ఏంటో మీరు మొదట విన్న తర్వాత నేను దేవుని వాక్యాల్లో కొన్ని ప్రాముఖ్య సంగతులు మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ప్రశ్న ఏంటో అందరూ శ్రద్ధగా వినండి. ప్రైజ్ లార్డ్ అన్న, మీరు చేస్తున్న వీడియోలను బట్టి దేవునికి స్తోత్రం. మేము వింటున్నాము. అవి తెలియని అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆ వీడియోలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. దీన్ని బట్టి ఇంకొక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను నేను. ఇదేంటంటే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యే ఇప్పుడు క్రిస్మస్ పేరు చెప్పి యవనస్తులను అనేక మంది ఆడపిల్లల్ని కానీ స్టేజ్లెక్కి డ్యాన్స్లు వేయించడం, క్యారల్సే కానీ క్రిస్మస్ ట్రీలు పెట్టడం, స్టార్లు పెట్టడం, ఇవన్నీ కూడా వాక్యానుసారమేనంటారా? క్రైస్తవులు ఈ రీతిగా చెయ్యొచ్చా, చేయకూడదా? ఈ విషయంపై కొంచెం వాక్యానుసారమైన క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి సహోదరి కొన్ని ప్రశ్నలు వేశారండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్కి చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల మరి డ్యాన్సులు, నాట్యాలు చేయడం, రకరకాలుగా డ్యాన్సులు చేయడం అది కరెక్టా కాదా? అలాగే క్రిస్మస్ క్యారల్స్ పేరును చేస్తున్నది వాక్యానుసారమా కాదా? క్రిస్మస్కి స్టార్ డెకరేషన్ పెడతా ఉంటారు, చాలామంది స్టార్స్ పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు. ఇవన్నీ వాక్యానుసారమా కాదా అని క్రిస్మస్ కోసం అనేకమైన ప్రశ్నలు మరి సహోదరు అడిగారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి నేను స్పష్టంగా అంటే అన్ని ప్రశ్నలకి ఇదే వీడియోలో సమాధానం చెప్పడం కొద్దిగా ఇబ్బంది అయింది కనుక నేను మరి ప్రత్యేకమైన వీడియోస్ దేవుని చిత్తమైతే ఈ రోజు నుంచి క్రిస్మస్ కోసం, క్రిస్మస్లో జరుగుతున్న పరిస్థితులు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ స్టార్ యొక్క విలువేంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను మీతో చెప్పాలని, దేవుని వాక్యాలు మీకు వివరించాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాను. మొట్టమొదటిగా పిల్లరా, మరి క్రిస్మస్ అనగా ఏమిటి? క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్ పండుగేనండి. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు ప్రభువుని ఆరాధిస్తారు కదండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రజలారా, సహోదరు అడిగినటువంటి ప్రశ్నల్లో ఈ రోజున ఒక ప్రత్యేకమైన ప్రశ్న మనం తీసుకుందాం. క్రిస్మస్ స్టార్ డెకరేషన్ చేయవచ్చా అని ఒక సహోదరు అడిగారు, మీకు వినిపించాను. మరి ఈ రోజున క్రిస్మస్ సందడిలో చాలామంది పడిపోయి మరి అసలు స్టారు కొరకు చాలా చాలా పోటీ పడుతూ ఉంటారండి. ఎవరైనా ఒక ఇంటికి 2 స్టార్లు కడితే మా ఇంటికి 4 స్టార్లు కట్టాలని, ఎవరైనా ఒక చర్చికి పెద్ద స్టార్ కడితే ఆ స్టార్ కంటే ఇంకా పెద్ద స్టారు మా చర్చికి పెట్టాలని చాలామంది మరి పోటీ పడుతూ ఉంటారు. స్టార్లు కట్టే విషయంలో లేక స్టార్ డెకరేషన్ చేసే విషయంలో ఎంతో పోటీ పడిపోతా వేలాది రూపాయలు స్టార్స్కి ఖర్చు పెడుతూ ఉన్నారు. అప్పులు చేసి మరి స్టార్లు మరి డెకరేషన్ చేసేవారిని నేను కొంతమందిని చూశాను. పిల్లలేరా, మరి ప్రభు లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి, స్టార్ కోసం బైబిల్లో ఏమని తెలియపరుస్తున్నాయి? వారిని అడిగామనుకోండి, ఎందుకు మీరు స్టార్ కట్టారు అంటే వాళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములను ఆయన పట్టుకున్నాడు కదా. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటమును పెండ్లి కుమార్తె లేక సంఘము ధరించుకున్నది కదా. కనుక మేము కూడా నక్షత్రాలు కడతాం, మేము స్టార్ కడతామని వారు ఆ స్టార్ విషయంలో ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. స్టార్ కోసం ఎన్నో గొడవలు,
వాళ్ళు 2 స్టార్లు పెడితే మనం 4 స్టార్లు పెట్టాలని, ఆ చర్చికి పెద్ద స్టార్ కడితే అంతకంటే ఇంకా పెద్ద స్టార్ మేము పెట్టాలని ఎంత పోటీ పడిపోతూ ఉంటారో కదండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు వాక్యాలు ఏమని తెలియపరుస్తున్నాయి? నువ్వు స్టార్ పెట్టుకుని ఎన్ని సంవత్సరాలైనా స్టార్ పెట్టుకుని ఆ స్టార్ని చూసుకుని మురిసిపోయే భక్తిలోనే ఉండిపోతావా? లేక దేవుని సంకల్పానుసారంగా ఆ నక్షత్రములో ఉన్న ఆ గొప్పతనాన్ని కలిగిన బిడ్డగా నువ్వు మార్చబడతావో ఈరోజున ఒకసారి పరీక్షించుకోవాలి. ఏం ప్రయోజనం అండి? కొంతమంది బయట స్టార్ కడతారు, లోపల బారు పెడతారు. అంటే పండుగ వస్తే చాలండి శుభ్రంగా తాగి తిరగడమే. కొంతమంది పండుగ వచ్చిందనే పేరు మీద త్రాగి తిరగడమే. ముందే చెప్పాను, నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ సబ్జెక్టులో చాలా అంశాలు ఉన్నాయండి. వాటిని దేవుని చిత్తమైతే ఒక్కొక్క విషయాన్ని మీకు దేవుని లేఖనాల్లో మీకు తెలియపరుస్తాను. ప్రియులారా, కొంతమంది ఉంటారు బయట స్టార్ కడతారు, లోపల నాకు పండుగ వస్తుంది కాబట్టి పట్టుచీర కావాలి, నాకు పండుగ వస్తుంది కాబట్టి మంచి బట్టలు కావాలి, పండుగ వస్తుంది కాబట్టి ఇది కొనాలి అది కొనాలి, అప్పు చేసైనా సరే పండగ చేసుకోవాలి అనే పండగ క్రైస్తవులుగా, ఇంకా చిన్నపిల్లలుగానే చాలామంది క్రైస్తవులు వారి జీవితాల్లో ముందుకు నడిపించబడుతున్నారు. ప్రియులారా, స్టార్ యొక్క గొప్పతనం ఏంటో బైబిల్లో మొత్తం 7 అద్భుతమైన సత్యాలు ఉన్నాయండి. వాటిని మీకు బయలుపరచాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. నువ్వు బయట స్టార్ కట్టి మురిసిపోవడం కాదు. నిజమైన రోషము కలిగిన క్రైస్తవుడైతే ఇప్పుడు ఆ నక్షత్రములో ఉన్నటువంటి ఆ 7 యోగ్యతలు, ఆ 7 గొప్పతనములు కలిగిన బిడ్డగా నీవే ఒక నక్షత్రము వలె ప్రకాశించే బిడ్డగా మారిపోవాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా చూద్దామండి దేవుని లేఖనాలు. మరి కీర్తన గ్రంథం 136వ కీర్తన 9వ వచనం, 136వ కీర్తన 9వ వచనం, అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించగలిగితే, దేవుడు స్టార్ని ఎందుకు సృష్టించాడు తెలిసిన? నక్షత్రాలను దేవుడు ఎందుకు చేశారంటే రాత్రిని ఏలుటకు ప్రభువు నక్షత్రములను చేశాను. రాత్రిని ఏలుటకు. రాత్రి అంటే ఏంటండి? చీకటి. చీకటి అంటే ఏంటండి? పాపం. అంటే దేవుని బిడ్డలమైన మనము పాపమును ఏలుబడి చేసేవారిగా మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాపమును ఏలుబడి చేయడానికి దేవుడు నక్షత్రాల్ని చేశాడు, చీకటిని ఏలుబడి చేయడానికి. రాత్రిని ఏలుటకు దేవుడు నక్షత్రములను చేసినట్లుగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. చీకటి అనగా పాపం. అంటే దేవుని బిడ్డలమైన మనము పాపమును ఏలాలి, పాపాన్ని ఎదిరించాలి. పాపము మన పైన ప్రభుత్వం చేయడం కాదు, మనమే పాపము పైన ప్రభుత్వం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాపము నిన్ను ఏలడం కాదు, నీవే పాపాన్ని ఏలి పాపాన్ని జయించే ఒక నిజమైన క్రైస్తవుడిగా మారాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నట్లుగా మొట్టమొదటిగా నక్షత్రం పాపమును ఏలుబడి చేశాను, లేక రాత్రిని ఏలుటకు దేవుడు నక్షత్రాన్ని చేశాడు. కనుక పిల్లరా, మరి నక్షత్రంలో ఉన్న ఆత్మీయ పాఠం, క్రిస్మస్ పేరు చెప్పి ఇంకా తింటూ తాగుతూ, ఇంకా విచ్చలవిడిగా బ్రతుకుతూ, ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇంకా పాపములోనే పొర్లాడితే నువ్వు బయట ఎన్ని స్టార్లు కట్టినా ఏం ఉపయోగం ఉండదండి. రెండవదిగా పిల్లరా, మనం చూస్తాం మరి నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటి? ఒకటి, రాత్రిని నిలుబడి చేస్తుంది, చీకటిని పాపమును నిలుబడి చేయనట్లుగా మనకు అన్వయించుకున్నాం. అలాగే రెండవదిగా పిల్లరా, ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 22వ వచనం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. ఈ వచనాలన్నింటి ప్రకారంగా మనం చూస్తే నక్షత్రములు విస్తరించినవి అని మనము ఆ లేఖనాల్లో చదవగలుగుతాం. నక్షత్రములు ఎలాగైతే విస్తరించి ఉన్నాయో, నీ ఆత్మీయ జీవితం రెండవదిగా అంతకంతకు విస్తరిస్తూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైన జీవితం నువ్వు విస్తరిస్తూ అంతకంతకు అభివృద్ధి పొందుచు అంతకంతకు ఎదుగుతూ ఉండాలి.
కాబట్టి ఎఫెసు పత్రిక 4:15 అన్నాడు, యేసు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనము అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయములలో ఎదగాలి అంటే ఎన్ని సంవత్సరాలైనా ఆత్మీయంగా చిన్నపిల్లడుగానే ఉంటూ, ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ సంబంధంగా చిన్న పిల్లలుగానే బ్రతుకుతూ ఎన్ని స్టార్లు కట్టినా ఏం ఉపయోగం ఉండదండి. నక్షత్రములు అంతకంతకు అలా విస్తారంగా దేవుడు నక్షత్రములను చేశాడు. నక్షత్రములను దేవుడు చాలా సందర్భాలలో అక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదా, దావీదు వంశమును నక్షత్రముల వలె ప్రభువు విస్తరింప చేస్తాను అని ఇర్మియా గ్రంథం 33:22 తెలియపరుస్తాడు. పిల్లరా, అంటే నీ ఆత్మ సంబంధమైన అనుభవాలు విస్తరించాలి. ప్రార్థన జీవితం నీలో విస్తరించాలి. పరిశుద్ధ అనుభవాలు నీలో విస్తరించాలి. అభిషేకపు అనుభవాలు నీలో విస్తరించాలి. క్రీస్తుని మాదిరిగా ఈ లోకానికి చూపించే విషయంలో మనం విస్తరించాలి. అలాగే నీ సేవా పరిచర్య అంతకంతకు విస్తరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉంటారండి, ఎన్ని సంవత్సరాలు సేవలోకి వచ్చినా ఒకే సంఘం ఒక దాంతోనే ఉంటారు. విస్తరించాలి, నీ పరిచర్యలు విస్తరించాలి. అనేక చోట్లకి సువార్తకు వెళ్ళాలి. ప్రార్థనా పూర్వకంగా దేవుడు నడిపిస్తున్నటువంటి అనేక నూతన స్థలాల్లో బ్రాంచీస్ సంఘాలు నీ ద్వారా స్థాపించబడాలి. దేవుడి ద్వారా పొందిన నీ పరిచర్య అంతకంతకు విస్తరించబడాలని ఆత్మ సంబంధమైన విస్తరణ కొరకైన గొప్పతనాన్ని మనకి నక్షత్రం తెలియపరుస్తుంది. అలాగే పిల్లలారా, మూడవదిగా మనం చూడగలిగితే నక్షత్రంలో ఉన్న మూడవ గొప్పతనం, స్టార్లో ఉన్న మూడవ గొప్పతనం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 5:20 మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 5:20 మనం చూస్తే, నక్షత్రము శత్రువుతో యుద్ధము చేశాను. స్తోత్రం కలుగునుగాక. నక్షత్రము శత్రువుతో పోరాడి గెలిచింది. అలాగే క్రైస్తవులమైన మనం కూడా మోకాళ్ళ ప్రార్థనలో శత్రువైన అపవాదితో పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. కన్నీటి ప్రార్థనలో పోరాడేవారిగా మనం మార్చబడాలి. ఎఫ్రాను చూడండి, కొలస్సీ పత్రిక 4:12 అంటాడు, అతడు ప్రార్థనలో పోరాడేవాడిగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో పోరాడే తత్వం. నక్షత్రము శత్రువుల్ని జయించింది, శత్రువులతో యుద్ధం చేసింది. శత్రువుల్ని పోరాడండి. అపవాదిగాడితో, పాపంతోనూ పోరాడకుండా, సాతానుతోనూ పోరాడకుండా ఎన్ని స్టార్లు కట్టిన ఉపయోగం? కనుక మూడవదిగా శత్రువుతో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పిల్లలారా, నాలుగవదిగా యోబు గ్రంథం 38:7 చూస్తే, యోబు గ్రంథం 38:7 మనం చూస్తే, నక్షత్రములు ఏకముగా కూడి పాడినట్లుగా మనం చూస్తాం. అంటే నక్షత్రములు ఏం కనబడుతుందంటే ఒక ఐక్యతను మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం కలుగునుగాక. బయటికి స్టార్ కట్టావు, లోపల వారు పెట్టావు. భార్యకి, భర్తకు, పిల్లలకి ఐక్యత ఉండదు చాలా కుటుంబాల్లో. ఏం ప్రయోజనం అండి? నక్షత్రాల యొక్క గొప్పతనం ఏంటంటే, స్టార్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఆ నక్షత్రములన్నీ ఏకముగా కూడి పాడుతున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తాం. అంటే ఐక్యత. క్రైస్తవ కుటుంబం ఐక్యంగా ఉండాలి. దేవుని సంఘం ఐక్యంగా ఉండాలి. దైవజనులు ఐక్యత కలిగిన వారే ఉండాలి. ఎఫెసు పత్రిక 4:1 చెప్తాడు, మీరు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అంటాడు. 133 కీర్తనలు అంటాడు కదా, ఐక్యత కలిగి నివసిస్తే ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ పెట్టాడో, ఎన్ని దీవెనలు అక్కడ ఉంచాడో. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మేలు అక్కడ కలుగుతుందో ప్రభు స్పష్టంగా తెలియపరిచాడు పిల్లరా. కనుక నాలుగవదిగా నక్షత్రంలో గొప్పతనమైన నక్షత్రాలన్నీ ఏకముగా కూడుతాయి, ఐక్యత కలిగి ఉన్నాయి. అలాగే ఐదవదిగా కీర్తనల గ్రంథము 148 కీర్తన 3 మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 148 కీర్తన 3 చదవగలిగితే, నక్షత్రములు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నక్షత్రములు దేవుణ్ణి స్తుతించినాయి. బయట స్టార్ కట్టేసి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఆరాధిస్తున్న వారిని విమర్శిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తున్న వారిని విమర్శిస్తూ ఉంటే అది నిజమైన క్రీస్తు ఆరాధన కాదు. కీర్తన గ్రంథంలో ఏం చెప్పారండి?
8వ కీర్తన 2వ వచనంలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే స్తుతుల మూలంగా దేవుడు నీకు ఒక దుర్గమును, ఒక ప్రాకారమును దేవుడు నిర్మిస్తాడు. నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి దేవుడు ఒక ప్రాకారాన్ని నిర్మిస్తాడు ప్రభు. కనుక 5వదిగా నక్షత్రంలో గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. 6వదిగా పిల్లలరా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే నక్షత్రములు నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నక్షత్రం గొప్పతనం ఏంటంటే, స్టార్ గొప్పతనం ఏంటంటే నిరంతరము వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. క్రైస్తవుడు ప్రతిరోజు వెలగాలి, అనేకులను వెలిగించాలి. దేవుని బిడ్డలమైన మనము మండాలి, అనేకులను మండించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రకాశించే అనుభవం నక్షత్రంలో మనం చూస్తాం. మనం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. దేవునిలో, దైవ కార్యాల్లో దేవుని బిడ్డలు మనం ఎల్లప్పుడూ ప్రకాశించాలి. ఏదో క్రిస్మస్ సీజన్లో ప్రకాశించి తర్వాత సీజన్ అయిపోగానే అలా నీరసించిపోవడం కాదు, ఒడిలిపోవడం కాదు. ఎల్లప్పుడూ దేవునిలో నువ్వు ప్రకాశించే బిడ్డగా ఉండాలి. అలాగే పిల్లలరా 7వదిగా మనం చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనంలో మనం గమనించగలిగితే నక్షత్రము జ్ఞానులను యేసు ప్రభు యొద్దకు నడిపించింది. నక్షత్రము జ్ఞానులను యేసుక్రీస్తు ఉన్న చోటకి తీసుకొచ్చింది. జ్ఞానులు యేసయ్యకి సాగిల పడేటట్లుగా చేసింది. నక్షత్రం జ్ఞానులకి అత్యానంద భరితులవ్వడానికి కారణంగా మారింది. అంటే ఒక మాట పిల్లరా, ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావు, ఎన్నో స్టార్లు నీ ఇంటి ముందు కట్టావు. ఒక ప్రశ్న, నీవు ప్రభు దగ్గరికి ఎన్ని ఆత్మలు నడిపించావు? ఎన్ని సంవత్సరాల నీ ఆత్మీయ అనుభవాల్లో, ఎన్ని సంవత్సరాల నీ యొక్క ప్రభు దగ్గరికి వచ్చిన ఆ స్థితిలో నీవు ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించావు? నక్షత్రం చూడండి, ఒక్క నక్షత్రం పిల్లరా తూర్పు దేశపు జ్ఞానులను యేసు ఉన్న చోటికి నడిపించగలిగింది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు పాదాల దగ్గర సాగిల పడేటట్లుగా చేయగలిగింది నక్షత్రం. ఈ రోజున బయటికి స్టార్లు కట్టుకుని, వాడు 2 స్టార్లు కట్టాడు కాబట్టి నేను 4 స్టార్లు కడతాను, వాళ్ళ చర్చికి అంత స్టార్ కట్టారు కాబట్టి దానికంటే పెద్ద స్టార్ మనం కట్టాలి అని పోటీ పడి ఏదో నామకార్థంగా ఎన్ని సంవత్సరాలు నేను ఎట్లాగే బ్రతుకుల్ని వ్యర్థపరుచుకోవద్దు. నువ్వు స్టార్ కట్టేదానికంటే స్టార్ లాగా నువ్వే మారు. ఆ స్టార్లో ఉన్న గొప్పతనాన్ని నువ్వే పొందుకో. ప్రభు కోరుకుంటున్నాడు. స్టార్లో ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. మరలా చెప్తున్నాను, మొట్టమొదటిగా స్టార్ రాత్రిని ఏలుతుంది. క్రైస్తవులు మనం పాపాన్ని ఏలేవారిగా మారాలి. 2 స్టార్ అంతకంతకు విస్తరించబడింది. క్రైస్తవులమైన మనం కూడా అంతకంతకు ఆత్మ సంబంధమైన అనుభవాల్లో విస్తరిస్తూ ఉండాలి. 3వది స్టార్ శత్రువుతో పోరాడి యుద్ధం చేసి గెలిచింది. మనం కూడా నక్షత్రాలుగా మన ముందున్న శత్రువుతో పోరాడి, అపవాదితో పోరాడి వాడిని జయించాలి. మోకాళ్ళ ప్రార్థనలో పోరాడాలి మనం. 4వదిగా నక్షత్రములు, స్టార్స్ ఏకము కలిగి ఐక్యత కలిగి ఉన్నాయి. క్రైస్తవులు మనం కూడా ఐక్యత కలిగిన వారిగా, సేవకులు మనం కూడా ఐక్యత కలిగిన వారిగా బ్రతకాలి. 5వదిగా స్టార్ ప్రభువుని స్తుతించింది. మనం కూడా ప్రభువుని స్తుతించాలి. 6వది స్టార్ నిరంతరము ప్రకాశించింది. మనము కూడా దేవుని కార్యాల విషయంలో నిరంతరము ప్రకాశించాలి. 7వది నక్షత్రం స్టార్ తూర్పు దేశపు జ్ఞానుల్ని దేవుని వద్దకు నడిపించగలిగింది. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన రక్త సంబంధుల్లో, మన ప్రాంతస్తుల్లో, మన స్నేహితుల్లో ఎందరో నశించిపోతున్నారు పిల్లరా. అనేకుల్ని యేసుక్రీస్తు వద్దకు నడిపిద్దాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మసే. కనుక గమనించండి. ఇంకా ఈ క్రిస్మస్ కోసం అనేకమైన ప్రశ్నలకి నేను తప్పకుండా రానున్న ఎపిసోడ్లో సమాధానం చెప్తాను. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, అనేకులకి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.